నాకు ఇష్టమే, కానీ ఇంటర్నల్ దోపిడీ అంటే నాకు ఇష్టం లేదు. అలాగే మాలమాదిగులు అంటే ఇష్టమే, కానీ మాలమాదిగులో ఉండే కులతత్వం, మాలమాదిగులో ఉండే స్వార్థం, మాలమాదిగులు పుస్తకాలు చదవకపోవటం, పేపర్ కూడా చదవకపోవటం, ఉద్యోగాలు ఉన్నవాడు కూడా సొంత తల్లిని చూడకపోవటం, అక్షరాలు రాకుండా మరణించటం, కేవలం టక్కలు చేసుకొని రోడ్ల మీద తిరిగి స్కూటర్ల మీద కూర్చొని మార్కెట్ వస్తువులా బతకడం నాకు ఇష్టం లేదు. మనిషిగా బతికేవాడు ఏ కులమైనా నేను ప్రేమిస్తాను. మేధస్సు ఉన్నవాడిని ఎవడైనా నేను ఆలింగనం చేసుకుంటా. ఈ దేశంలో మానవత్వ శిఖరంగా మనుషులు బతకడం కోసం జాషువా గబ్బిలం రాశాడు. కానీ ఎవడింట్లో ఎంతమంది ఇంట్లో గబ్బిలం ఉంది, ఎంతమంది ఇంట్లో పిరదోసు ఉంది, ఎంతమంది ఇంట్లో కాంతిశీకుడు ఉన్నాడు, ఎంతమంది ఇంట్లో 64 కావ్యాలు ఉన్నాయి. ఈ దేశంలో నీ జాషువా, నీ కుల నిర్మూలన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 47 వాల్యూములు రాస్తే నేను సామాన్యంగా ఇళ్ళకి వెళ్ళను. ఎప్పుడన్నా అన్న టీ తాగుకొని రాన్నా, నువ్వు ఆ కాలు పెడితే భలే ఉంటుందంటే నేను వెళ్తే బైబుళ్ళు 7 ఉంటాయి, కానీ ఒక్క అంబేద్కర్ పుస్తకం ఉండదు. ఇందుకురే 7 ఒకటిదేమో సిలుకుదన్నా, ఒకటిదేమో అమెరికాదన్నా, ఒకటిదేమో మలేషియా. ఇందులో నీకేమన్నా ఎక్కిందంటారా? యేసుక్రీస్తునామన అన్ని ఇచ్చింది ఆయనే కదన్నా. ఈ ఫ్రిడ్జ్ ఇచ్చింది ఆయనే, ఈ పొడుగోటి టీవీ ఇచ్చింది ఆయనే, లోన మీ మరదలకు బంగారం ఇచ్చింది ఆయనే, ఈ సామానంతా ఆయనే ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? వాటిని అనుభవిస్తున్నానన్నా. ఏ హాస్టల్కైనా వెళ్ళైనా 4 చాక్లెట్లు బర్త్డేకి పంచావా? ఏ పేద విద్యార్థికైనా వస్త్రాలు కుట్టించావా? ఏ దళితురాలు అనార్థగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనంలోకి 10 లడ్లు తీసుకెళ్ళి ఇచ్చావా? రోజు ఉదయాన్నే వెళ్తూ ఏ దుఃఖితుడికైనా నీ చెయ్యి ఇట్లా అంటున్నావా? అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజున 33 సంవత్సరాల్లో ప్రతి అడుగులో ఆయన దానం చేసుకుంటూ వెళ్ళాడు. ఒక నీళ్లలో ఏళ్లు పెట్టి ద్రాక్షారసంగా మార్చాడంటే అర్థం ఏంటి? 5 చేపలు 2 రెట్టిల్ని గంపలు చేశాడంటే అర్థం ఏంటి? దెర్ ఈస్ మీనింగ్ టు ఎస్టాబ్లిష్, ఎక్స్టెండ్ టు యూ. నిన్ను విస్తరింపు చేసుకో. నువ్వు ఒక దానంగా మారు, నువ్వు ఒక గానంగా మారు, నువ్వు ఒక జీవితంగా మారు, నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారు అని ఆయన చెప్తే ఆయన పేరు మీద ఆస్తిపరుడు అవుతున్నావు ఏంట్రా అని నేను దుఃఖపడి ఎవరు వెళ్ళటం కూడా మానేసే.